యాక్సిస్ మై ఇండియా లాంటి సంస్థ తమిళనాడులో సంచలన విజయాలు నమోదు చేసుకోబోతోంది. టీవీకే ఘన విజయం సాధించబోతున్నాడు అన్నటువంటి స్టేట్మెంట్తో డిఎంకేకి వణుకు పుట్టిందా, డిఎంకేలో మంట రేగుతోందో అర్థం కావట్లేదు. ఎందుకంటే తిరుచిలో ఉన్నటువంటి టీవీకే కార్యాలయం, అభ్యర్థి కార్యాలయం మీద దాడి చేసి తగలబెట్టారు డిఎంకేకి సంబంధించిన వాళ్ళు. ఏఐఏడిఎంకే వాళ్ళేమో నైరాశ్యంలో ఉన్నారు. ఇక తమ పరిస్థితి ఏంటి అన్నటువంటి, ఒకవేళ కనుక టీవీకేకి సీట్లు ఒక 25-30 తగ్గితే తాము మద్దతు ఇచ్చి ఆ కూటమిలో చేరడం బెటర్ అన్నటువంటి రూట్లో వాళ్ళ ఆలోచన ఉంది. అదే సందర్భంలో ఏఐఏడిఎంకేకి ఒక 70-80 వచ్చి టీవీకేకి ఒక 40 వస్తే చేర్చుకుని ఇటు తీసుకుందాం అనేటటువంటిది ఆ దిశగా వాళ్ళిద్దరి ఆలోచనలు ఉంటే, డిఎంకే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టీవీకే ఎదుగుదలని అంగీకరించలేకపోతుందా? ఎందుకంటే మద్యం మత్తులో చేసిన దాడి కాదు, పక్కా ప్లాన్తో చేసిన దాడి. దీంతో ఇప్పుడు తమిళనాడు రాజకీయంలో సరికొత్త రచ్చ డిఎంకే వర్సెస్ టీవీకేగా మారుతోంది.